3 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి మన ముద్దుబిడ్డ శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా సురక్షితమైనటువంటి గ్రామాల్లో మంచినీటి ఎక్కడైతే ఫ్లోరైడ్ ఉందో ఫ్లోరైడ్ రహిత మంచినీరు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఆర్ఓ ప్లాంట్లను మొన్ననే తాడిమర్రి మండలం శివంపల్లిలో ఒక ఆర్ఓ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా సత్యకుమార్ యాదవ్ గారి ఆలోచన సురక్షిత మంచినీటి సరఫరా చేయాలనేటువంటి ఆలోచన. ఈ రకంగా 6-7 నెలల్లోనే చెప్పుతూ పోతే అనేకం ఉన్నాయి. రాబో 4.5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తయారు చేయాలని వారు ఆలోచన చేస్తున్నారు. ధర్మవరం శాసనసభ అభివృద్ధి చెందాలనేటువంటి వ్యక్తులను అందరినీ కూడా పార్టీలో చేరుకొని తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు చేసింది. అరాచకవాదులని పేద పడుగు బలహీన వర్గాలను దోపిడీ చేసిన ఏ వ్యక్తిని కూడా పార్టీలో చేర్చుకో శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా సత్యకుమార్ యాదవ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి వారి అడుగులు వేసే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకొని తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్ననో మొన్ననో 2019 నుంచి 24 వరకు ఈ నియోజకవర్గంలో ఒక స్టార్ ఉన్నాడు. ఏ స్టార్? యూట్యూబ్ స్టార్. ఏ స్టార్? మార్నింగ్ స్టార్. ఆయన మార్నింగ్ స్టార్ కాదు, ల్యాండ్ గ్రాబర్ స్టార్, గ్రాబింగ్ స్టార్. ఆయన నిన్ననో మొన్న ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు, సత్యకుమార్ ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేశాడు. కేటురెడ్డి నువ్వు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు, నువ్వు ఏదో పని చేస్తాను టీవీ ఛానల్ డిబేట్ లో తెలియజేస్తున్నావు. నీకు దమ్ముంటేనా నువ్వు చేసిన అరాచకాలను రుజువు చేసేటువంటి బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు ఏమి చేసావురా అంటే గత 5 సంవత్సరాలుగా వీధుల్లో గల్లీలలో ఇల్లు తిరిగి ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ అందమైన భవన నిర్మాణం జరిగింది, వాటిని కబ్జా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు రుజువులతో పాటు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, సోదరులారా, ఒక్కసారి గమనించండి. 2019-24 వరకు ఇక్కడ ఏ రకమైన పరిస్థితి ఉంది? అధికారులు పనిచేసే పరిస్థితి ఉందా? అధికారులందరూ కూడా కేటురెడ్డి యొక్క కనుసంలో పనిచేసేవారు. ఈ 6-7 నెలలుగా సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో సత్యకుమార్ శాసనసభ్యుడిగా అయిన తర్వాత వాళ్ళ అధికారుల పనితీరు ఏ రకంగా ఉందో ఒక్కసారి బేరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం చూసాం, దాదాపుగా గత ప్రభుత్వము కేవలం 2-3 పేపర్లు ఛానళ్ళకే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ వాళ్ళ దార్శనికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా బడుగులకు, బలహీనులకు, మహిళలకు, వృద్ధులకు నేరుగా ఇవాళ వాళ్ళ అకౌంట్ లో చేరుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భాగస్వాములు అవుతున్నందుకు మరొక్కసారి లింగమయ్య సోదరులకు సాదర స్వాగతం తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.